మరి నిజంగా ఈసారి మీ ప్రభుత్వం వచ్చి మీరు 4వ సారి ఎమ్మెల్యే అయితే మంత్రి గ్యారంటీ? నాకెందుకండి మంత్రి, ముఖ్యమంత్రి ఉంటే చాలు. అదేంటి సార్ ప్రజల సమస్య ఎమ్మెల్యే మళ్ళీ 4వ సారి ఎమ్మెల్యే నేను కోరుకోవాలి మంత్రిగా మీరు. నేను ఆ రోజు చంద్రబాబు దగ్గర చెప్పింది కూడా అదే. పాదయాత్ర చేసేటప్పుడు నేను కూడా ఆయన వెంబడి తిరిగాను. ఒకటే పోయి కూర్చున్నాను, సార్ నా బిడ్డ పెళ్ళికి రండి అని అడిగా. ఆ బిడ్డ పెళ్ళి ఉండే ఖమ్మంలో ఉన్నాడు. పోయి అడిగా, సార్ మీరు రండి అంటే ఆయన ఒకటే అడిగాడు, నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు లేదా అని అడిగాడు. ముఖ్యమంత్రి కావాలి కోరుకుంటున్నా అన్నాడు. నువ్వు ఎమ్మెల్యే కావాలి కోరుకుంటున్నావు నన్ను అన్నాడు ఆయన. సార్ అట్లయితే నువ్వు ఏం సార్ ముఖ్యమంత్రి కావాలి, నా బిడ్డ పెళ్ళి నువ్వు రావాల్సిన అవసరం లేదని నేను వచ్చేసాను. నేను కేసీఆర్ కూడా చెప్పవచ్చు, నాకు టికెట్ ఇవ్వకుండా సరే సార్ నువ్వు ముఖ్యమంత్రి కావాలి, అవసరమైతే టికెట్ కూడా త్యాగం చేస్తా ఖచ్చితంగా అని చెప్పొచ్చిన. నేను సిద్ధాంతం మనిషిని. నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకుని నమ్ముతా. పార్టీకి మోసం చేయాలని ఆలోచన ఉండదు. ఓకే, స్వామి భక్తి ఎక్కువ అంటాం మీకు. నాకు అంతే, నాకు చంద్రబాబు నేర్పించింది అంతే. ఓకే, నాకు అట్లా నేర్పించిండు. ఆ సిద్ధాంతాల్లో ఉన్నా నా రకంగా ఉంటాను. నేను ఎవరిని వ్యతిరేకించాను. నాకు ఓటేసిన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఓటేయని వాళ్ళను కాపాడుకున్న బాధ్యత నాది. ఓకే, నాకు అందరూ ఒకటే, ఊడిపోయి కావాల్సిన ప్రజలు అందరూ ఒకటే, అందరిని కాపాడుకుంటా. ఒక్కోసారి ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే నేను సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాను తప్ప నేను పెద్ద పీగుడు అని నేను అన్నాను. ప్రజలు ఓట్లేస్తే మళ్ళీ అవకాశం ఇస్తే దేవుని దయ ఉంటే ఇట్లా జరిగేలా జరుగుతుంది, కానీ ఆ ఆశ నాకు లేదు. ఓకే, పక్క కాన్స్టిట్యున్సీలు శేర్లింగంపల్లి, కూకట్పల్లి. ఏం సార్ గాంధీ గారితో మీకు ఏంటి గొడవ? నాకే కొట్టండి, మా పార్టీకి వెళ్ళిపోయినా కాదు పగ, నాకు పార్టీలోకి వెళ్ళిపోయాడు పగ అంతే. నాకు ఆయన కొట్టలేదు పాపం. నేను నమ్మి మంచి చేసి ఆయన 2 సార్లు గెలిపిస్తే నువ్వు పార్టీ కష్టకాలంలో ఉండకుండా వెళ్ళిపోయినా కోపం అంతే. నాకు వేరే అంతే కోపం, వేరే ఏం లేదు. ప్రామిస్ ఇద్దరి మధ్యలో ఏం లేదు, ఏం లేదు. నాకైనా కోపం ఇద్దరు కొట్టడం అసలు లేదు. ఓకే, ఓన్లీ పార్టీ మారేది. ఆయన ఉంటే బాగుండేది, మనలా ఉంటుంది కదా. మాట్లాడుకున్నాము, నేను ఆయన ఓరు ప్రకాష్ గౌడ్ నలుగురు మాట్లాడుకున్నాము. 4 రోజులకు వెళ్ళిపోయాడు ఆయన. నాకు అప్పుడు అట్ట అయిపోయాను. అదే ఈయన ఉంటే బాగుండే, ఆయనే మంత్రి అవుతుండే కదా. అవును, అవకాశం ఎదురుకుంది నాకుంటే, ఆయనకుండే. ఆయన గురించి చెప్పా, వివేక్ గారు కూడా ఉంది. వివేక్ గారు బీసీ క్యాండిడేట్ కింద వస్తుంది, కానీ ఇతనికి ఖచ్చితంగా నేనే రికమెండ్ చేసిన లాస్ట్ అప్పుడు, సార్ మా గాంధీ గారికి మంత్రి పదవి ఇవ్వండి అని. మీరు కూడా రికమెండ్ చేశారు? నేను రికమెండ్ చేశాను ఆ టైంలో. ఓ సూపర్. ఆయనకు వాటి శత్రువు ఉంటే అడగదు కావాలి, కేటీఆర్ అడగండి. మా ఇద్దరి మధ్యలో ఏముంటుంది, మాకేం లేదు ఇద్దరి మధ్యలో. ఉన్న పగ ఏది, నువ్వు వెళ్ళావు, నువ్వు ఉంటే బాగుండేది. ఆ కోపం పెంచుకున్నా నేను, పెంచుకున్నారు అంతే. ఇంకా ఉంటే బాగుండేది, మీరు ఎందుకు వెళ్ళారు, మీరు కష్టకాలం, నీకు ఆర్థిక పరిస్థితి బాలేకేం లేవు, అన్నింటిలో మంచిగా ఉన్నావు, ఏముంది 5 ఏళ్ళు కుట్లాట పెద్ద పని ఉండేనా, నీకు మంచి అవకాశం ఇచ్చిన, మా కన్నా అవకాశం మీకు ఎక్కువ ఇచ్చిండు, విప్పి ఇచ్చిండు, నీకు గౌరవం ఇచ్చిండు, నువ్వు అడిగితే 5 ఎకరాల ల్యాండ్ మీ క్యాస్ట్కి ఇచ్చిండు, ఏం తక్కువ చేసిండు నీకు, ఎందుకు వెళ్ళావు అనే బాధ ఉంది. బాధ ఉన్నప్పుడు అనామంలో ఉన్న తిరిగినోళ్ళము ఇడిచిపెట్టిపోతే, తన్ను ఇడిచిపెట్టిపోతే బాధపడాలా వద్దా, అదే బాధతో అన్నాను. రైట్ సార్, చాలా థ్యాంక్ యూ. ఇంత సమయం కేటాయించి అద్భుతంగా మీరు చాలా విషయాలు మాట్లాడాం మనం. బట్ నేను కూడా కోరుకుంటున్నా, ఎందుకంటే 3 సార్లు మిమ్మల్ని నమ్మి ప్రజలు 3 సార్లు మిమ్మల్ని గెలిపించారు, 4వ సారి కూడా మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మీరు కూడా నమ్ముతున్నారు. కాబట్టి ప్రజలకి మీ తరపున ఎంతో కొంత మంచి చేయాలి, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు పూర్తిగా కష్టపడాలని, మీ ఆరోగ్యం కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.